ఒక నకిలీ కాకరకాయంత తాళం తయారు చేస్తారు. దాన్ని రాజభవనం ముందు వేలాడదీస్తారు. ఆ రాత్రి చీకట్లో మళ్ళీ ఒక నీడ వస్తుంది. అది ములక్కాయంత కూలి కాదు, అది ఉసిరికాయంత అబ్బాయి కూడా కాదు. అది చిక్కుడుకాయంత వ్యాపారి. అతను తాళం తీస్తుంటే పొట్లకాయంత పోలీస్, బీరకాయంత ఖడ్గం మెరిపిస్తూ దూకుతాడు. ఆగు అని అంటాడు. ఇంకా చిక్కుడుకాయ జారిపోతాడు. తన తొక్కల మీద పడిపోతాడనమాట. అక్కడే పట్టుబడిపోతాడు. రాజ్యసభలో చిక్కుడుకాయంత వ్యాపారి తల వంచి అంటాడు, నాకు రాజభవనంలో ఉన్న వెండి విత్తనాలు కావాలనిపించింది. గుమ్మడికాయంత రాజు గర్జిస్తాడు, నీ లోపం నా రాజ్యానికి తాళం తీసినట్టే అని. ఇంకా ములక్కాయంత కూలి ముందుకొచ్చి, రాజా, నేను పొడవుగానే ఉన్నా కానీ దొంగని కాదు అని అంటాడు. ఉసిరికాయంత అబ్బాయి అన్ని ఆధారాలు చూపిస్తాడు. ప్రజలందరూ అబ్బాయిని మెచ్చుకుంటారు. గుమ్మడికాయంత రాజు మెల్లగా అంటాడు, శిక్ష అవసరమే కానీ మార్పు కూడా ముఖ్యమే అని అంటాడు. చిక్కుడుకాయంత వ్యాపారికి కఠిన శిక్ష విధిస్తారు. ములక్కాయంత కూలికి రాజభవనం గేట్ కీపర్ ఉద్యోగం ఇస్తారు. ఇంకా పొట్లకాయంత పోలీస్ రాజ్య రక్షకుడిగా ప్రమోట్ అవుతాడు. అయితే ఉసిరికాయంత అబ్బాయి రాజ్యసభ చిన్న సలహాదారుడు అవుతాడు. ఇంకా కొన్ని నెలల తర్వాత పక్క రాజ్యం నుంచి ఉప్పుకాయంత సైన్యం వచ్చి దాడి చేస్తుంది. వాళ్ళ దగ్గర మిరపకాయంత బాణాలు, వంకాయంత కవచాలు. పొట్లకాయంత పోలీస్ బీరకాయంత ఖడ్గంతో ముందుకు దూకుతాడు. ఇంకా ఉసిరికాయంత అబ్బాయి యుద్ధ ప్లాన్ చేస్తాడు. చిన్న తెలివితో పెద్ద సైన్యాన్ని ఓడిస్తారు. యుద్ధం తర్వాత రాజ్యం మళ్ళీ శాంతిగా మారింది. గుమ్మడికాయంత రాజు ప్రకటిస్తాడు, ఈ రోజు నుంచి ప్రతి చిన్నవాడి మాటకు విలువ ఉంటుంది. పొట్లకాయంత పోలీస్ బీరకాయంత ఖడ్గం నేలకు తాకిస్తూ సెల్యూట్ చేస్తాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బలం అంటే ఖడ్గంలో కాదు, నిజాయితీ అంటే మాటల్లో కాదు. చిన్న బుద్ధి పెద్ద రాజ్యాన్ని కాపాడగలదు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.